హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు గ్లోరీ అంటే అసలు ఏ వీడియో పెట్టలేదు అనుకుంటున్నారండి. పొద్దున అందరూ వెళ్ళామండి గింజలు పడతాకి. ఇవి ఇప్పుడు వచ్చాము. మధ్యాహ్నం అయితే కావాలి చిన్న ముద్ద తిన్నానండి. కనుమ అన్నం అయితే వదిలేసాము. ఇంక ఈ అన్నం పాడేతం ఇష్టం లేక నేనైతే ఇప్పుడే తింటున్నానండి. ఇప్పుడు టైం వచ్చేది 6 అవుతుంది. మా కర్రీ వచ్చేది కొత్తిమీర పచ్చడి అండి, కొంచెం గుడ్డు. ఇందాక నా మనసులో అనుకున్నానండి, మా అమ్మాయి ఏంటి నా దగ్గరికి రావట్లేదు, చూడడానికి రావట్లేదంటే అనుకున్నానండి. ఇంటికి వచ్చేబట్టి ఇది మా అమ్మాయి అండి పొయింట్ ఇచ్చామంటే నీళ్ళు రాసుకుంటా పొయింట్ ఇస్తుందండి. మనసులో అలా అనుకున్నాను, తల్లిని తలుసుకున్నాను. మా అమ్మ వచ్చేసి మనం కష్టపడేది బ్రో కోసమే కదండి. పాడేతను ఇష్టం లేక ఇప్పుడైతే తింటున్నాను. ఏం చేస్తున్నారండి అందరూ? గింజల్లోకి వెళ్తే మనకి తింటాక కూడా ఉండదండి. కేజీలు ఏం తగ్గిపోతాయి ఉంటాయి. సుబ్బక్క అయితే పొద్దున్న నుంచి అన్నమే తినలేదండి, పాపం ఆకలే లేదంట. గుడ్డెట్నా ముక్క అన్నం పెట్టినా బాగుందా? పెడతాను ఉండు. బాగుందా? సుబ్బక్క నవ్వడాలండి. హాయ్ చెప్పు. ఈ 4 రోజుల మా జీడిగింజలు పనులేనండి. ఇప్పుడు మర్చిపోయాను, మీకు చూపిస్తాను. నిన్న కొట్టిన దగ్గర పెట్టి నిన్న కొట్టిన 18 కేజీలు కొట్టానండి. ఈరోజైతే 23 కేజీలు కొట్టా. నిన్న 8:30కి వెళ్ళాను, ఇవాడైతే 8ంటికి వెళ్ళాను. ఇవి టోటల్లో ఎన్ని రోజులు కొడితే ఎన్ని డబ్బులు వస్తాయో కూడా మీకు చెప్తాను వీడియోలో. ఎన్ని కొట్టానో, ఎంత కష్టపడ్డానో అన్నది మీకు చూపిస్తాను కంపల్సరిగా. నా వీడియో చూసి నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరూ బాగుండాలి, అందరూ మేము కూడా బాగుండాలండి. దేవుడు అందరినీ దీవించాలి, అందరినీ కాసి కాపాడాలి. అందనండి.